పద్మావతి. తాగండి బావగారు. పద్మావతి, ఏంటమ్మా ఇది? ఏమైంది బావగారు? ఇంకా అసలు ఇది నువ్వు తీసుకురావడం ఏంది? ఎవరు తీసుకొస్తే ఏంటి, మీకు కావాల్సిందేగా. తాగండి బావగారు. అసలు ఇది నువ్వెలా తీసుకొచ్చావు? నీ చేతికి ఎలా వచ్చిందో చెప్పు. మీ తమ్ముడు సీనయ్య తెచ్చాడు. సీనయ్య? సీనయ్య నా కోసం ఎలా? ఈ కళ్ళు. మీరు బయటికి వెళ్ళడం, అక్కడ తాగడం, అరవడం, గోల చేయడం, ఇంటికొచ్చి ఇంకా గోల చేయడం ఎందుకని? అదే ఇంట్లో అయితే తాగి పడుకుంటారని. అయినా గిదేం బాగోలేదు. అసలు సీనయ్య నా గురించి ఏమనుకుంటున్నాడు? అసలు ఇంట్లో కూడా తాగుతానా ఏంది? తాగడం అంటూ మొదలు పెట్టాక ఎక్కడ తాగితే ఏంటి బావగారు? మీ సంతోషం, మీ ఆనందం ముఖ్యం. కానీ మీ వల్ల ఎవరు బాధపడితే మీకెందుకు? ఎవరు ఇబ్బంది పడితే మీకెందుకు? ఎవరు పరువు పోతే మీకెందుకు? మీరు తాగండి. లేదు పద్మావతి, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదూ. అసలు నేను తాగుతున్నది ఎందుకో తెలుసా? తెలుసు. మంగక్కన్న మాటలకి మంగక్క ఇక రాదని, అంతేగా? అవును. ఒకవేళ మంగక్క మనసు మార్చుకుని ఇక్కడికొచ్చి మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తే తనేమనుకుంటుంది? మీకోసం తన మనసు మార్చుకొనొచ్చినా మంగక్క మిమ్మల్ని ఇలా తాగుబోతులా చూస్తే ఇక్కడ ఎలా ఉంటుంది? తిరిగి వెళ్ళిపోదా? అసలు మంగ తిరిగొస్తుందంటావా? ఏ భార్య భర్తను విడిచి ఎంతో కాలం ఉండదు బావగారు. ఒకవేళ రానని చెప్పినా అది ఉట్టి బెదిరింపే గాని నిజం కాదు. అయితే మంగ వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. మంగ వస్తుందన్నావు కాబట్టి నాకు ఈ పాడుకాలొద్దు. అయ్యో బావగారు, పారబోయకండి. గిది విషం, దీన్ని పారబోయాలి. బావగారు, అది విషం కాదు, కళ్ళు అంతకన్నా కాదు. మరి మజ్జిగ. మజ్జిగ? అవును, మీరు తాగిన దానికి విరుగుడు. ఈ మజ్జిగ తాగి పడుకోండి. రేపటి నుంచి ఆ పాడుకల్లు జోలికి వెళ్ళకండి. ఇదెక్కడ పడుకుంది? బారెడు పొద్దెక్కినా దీనికి మెలకు రాలేదా? పచ్చని సంసారంలోకి పానకంలో పుడకలాగా, పాలల్లో విషంలాగా వచ్చి ఆదమర్చి నిద్రపోతున్నావా? నిన్ను సుఖంగా నిద్రపోనివ్వకూడదనే నేనిక్కడికొచ్చింది. కాసుకోవే, ఇవాల్టి నుంచి నీ పెండు తీస్తా. తిని చంపేయాలి. అక్క, అక్క, మైథిలి అక్క, మైథిలి అక్క. నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకోని పద్మావతి. పడుకుంటావో? మైథిలి అక్క, లే 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 లే, మైథిలి అక్క, లే 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 లే. అబ్బా ఏంటి పద్మావతి? అరవకు. అరిస్తే నీ గురించి బ్యాడ్ గా అనుకుంటారు. ఎందుకు? ఎందుకేంటి? లే లే, పద పద, రా.
రా అక్క రా. ఉమ్. ఏముంది అక్కడ? ఏముందా? నిన్నత్తమ్మ దృష్టిలో చెడ్డదాన్ని చేయడం కోసం అక్కడ సంజక్క విశ్వ ప్రయత్నం చేస్తుంది. తను తెల్లవారుజామునే లేచి అలా ఇంటి పనులు చేస్తూ నువ్వింకా ఇలాగే పడుకునున్నావని అత్తమ్మ దృష్టిలో ఒక అదే ఏర్పడుతుంది. అదా? అదంటే? అబ్బో నువ్వొక ముద్దువి. అర్థం చేసుకోవేంటక్కా? సంజయ్ అలా ఇంటి పనులు చేస్తూ నువ్వింకా ఇలా పడుకునుంటే నీ గురించి అత్తమేమనుకుంటుంది? దీనికేం పని పాట రాదు అని అనుకోదా? అనుకుంటుందా లేదా? ఊ అనడం కాదు, వెళ్ళు వెళ్ళా పనులు నువ్వే చెయ్యి. వెళ్ళక్కా, పద వెళ్ళు. ఏంటిది? అని నాకు తెలుసులే, నువ్వు తప్పుకో, నేను చేస్తా. నా కాపురంలో నిప్పు పెట్టింది చాలక ఇలా నేను చేసే పనుల్లో వేలు పెట్టి అత్తమ్మ చేత నన్ను బయట గెంటించాలనా? అయినా కాపురాలు కూల్చే నీకు ఇలాంటి పనులేవచ్చు? అంటే ఏంటి? ఈ పనులు నీకు తప్ప ఎవరికి రావా? ఈ పనులన్నీ నువ్వే చేసి అత్తమ్మ దృష్టిలో మా మైత్రి ఎక్కని చెడ్డదాన్ని, పనికి మాలదాన్ని, పొగురుబోతుని, ఆ దాన్ని ఈ దాన్ని చేసి బయట గెంటేలనే కదా నీ ఆలోచన? ఆ పప్పులేమి ఉడకవు. ఇవాల్టి నుంచి మా మైథిలక్కే అన్ని పనులు చేస్తుంది, నువ్వు చేయక్క. అమ్మా బయటికి పంపిద్దామని. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ముగ్గు పెట్టు. నాకు ముగ్గు వేయడం రాదు. పెళ్ళైన మగాణ్ణి ముగ్గులోకి లాగడం మాత్రం వచ్చా? అయ్యో ఏంటి బామ్మ, ముగ్గు వేయడం రాదు కానీ మగాళ్ళని ముగ్గులోకి లాగడం మాత్రం వచ్చా అని అంటున్నావేంటి? పద్మావతి, బామ్మేదో అంటుందేంటి? పెద్ద ఆవిడ ఏమన్నా మనకి దీవెనతో సమానం. నువ్వు ముగ్గు పెట్టక్కా. ఏంటమ్మాయ్
నీకు ముగ్గేయడం కూడా రాదా? ఆడపుట్టక పుట్టి ముగ్గేయడం రాదా? సిగ్గు లేకపోతే సరి. ముష్టి జన్మని, ముష్టి జన్మ. చింతకాయలు బేరం చేస్తూ వంకాయ టింకరగా ఉన్నాయి, ఇవేం కాయలు అని అడిగిందట నీ ఇలాంటిది. ఈ ముగ్గు గాని దుర్గ చూసినాదంటే ఇక నువ్వు సచ్చినావే. బామ్మ రాకపోతే నేర్చుకుంటుందిలే బామ్మ. అక్క నువ్వురా, పేడెత్తి పిడకలు కొట్టాలి. ఏంటి? పేడెత్తాలా? పిడకలు కొట్టాలా? అంతేనా? గేదెలకి ఆవులకి బాగా స్నానం చేయించి వాటికి గడ్డి వేయాలి, కుడితి పెట్టాలి, అక్కడంతా శుభ్రం చేసి కడగాలి. చిచ్చి, ఆ పనులు నా వల్ల కాదు. అది కాదక్కా. అత్తమ్మా, వస్తున్నా దుర్గా. ఏంటి దుర్గా? గా పిల్లకి శాతకాని పనులు ఎట్లా చేస్తుంది? వేరే ఎవరినైనా గా పనులు చూడమని చెప్పండి. అదేంటి దుర్గా, అందరూ చేతనయ్యే చేస్తుండారా? నేర్చుకునే కదా చేస్తా ఉండారు. నేర్చుకొని ఏ సంధ్య చేయడల్లా, పద్మావతి చేయడల్లా? అంతెందుకు, వచ్చిన కొత్తలో నువ్వు చేయలేదా ఏంటి? గది నిజమేలే. సర్లే, గా పిల్లకి గా పనులన్నీ నేర్పించండి. గట్లనే దుర్గా. పద్మావతి, ఎన్నావుగా? ఆ విన్నాను బామ్మా. విన్నావా అక్క? అత్తమ్మకి పనిచేసే ఆడపిల్లలంటే మహా ఇష్టం. పద, వేరే పని చూద్దు గాని రా. రా అక్క. ఏంటలా చూస్తున్నావు? ఆ గిన్నెలన్నీ కడగడం పూర్తయ్యాక నా బట్టలు ఉతుకు. ఆ మర్చిపోయాను, నా బట్టలు చాలా కాస్ట్లీ. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉతుకు. ఉతుకుతా ఉతుకుతా, నిన్ను కూడా చేర్చి ఉతుకుతానే. ఏంటంటున్నావు? నిన్నానటమే నాకు పనా? నాకు వేరే పని లేదా? బట్టలు శుభ్రంగా ఉతుకు, సరేనా? శుభ్రంగా ఉతకాలట, శుభ్రంగా. దీని ధ్యానం చెయ్యా. అక్క, నా బట్టలు కూడా ఉతకవా? ఏ, ఈ పనికి మీ మైథిలి అక్క రానందా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అంతా నువ్వు చేసుకుందే కదా, మధ్యలో నేనేం చేయను? పద్మావతి, అసలు నువ్వు నువ్వేనా? ఏ కాదా? నేను కాకుండా ఎలా కనిపిస్తున్నానేంటి? మునిపటి పద్మావతిలా మాత్రం కనిపించడం లేదు. అక్క అక్క అంటూ నా వెంట తిరిగేదానివి. అలాంటి నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు? ఆ మైథిలి మా ఆయనకే మందు పెట్టిందనుకున్నాను. నీకు పెట్టింది మందు, అందుకే దానికి వంత పాడుతున్నావు. పద్మావతి ఏంటంటుంది?
గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం రాని ఆ మైథిలి నీకక్కేంటి? అదొక సన్నాసి, అదో బద్దకస్తురాలు, సింగారించుకొని సోగ్గా తిరగడం తప్ప దానికేమొచ్చు? నాలాగా పనులేమైనా వచ్చా అంటుంది. ఏంటి ఏంటలా చూస్తున్నావు? ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నా మా మైథిలి అక్కకి ఈ బట్టలు ఉతకడం పెద్ద పని అనుకుంటున్నావా? ఏ మైథిలి అక్క? పద్మావతి, నువ్వు ఒకసారి ఇలా రా. రా. ఏంటక్క? నేను వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టాను కదా, ఈ బట్టలు తను ఉతకనివ్వు. ఇదిగో ఇది నాకు నచ్చదు. నేనేదో నీ మంచి కోసం నువ్వు ఈ ఇంట్లో యాదగిరి బావగారి భార్యగా మంచి స్థానం సంపాదించాలని ఆశించి ఇన్ని పనులు చేస్తుంటే నువ్వేమో. నేను పనులు నేను చేస్తున్నా, నువ్వు కాదు. అదే లేక నువ్వు చేస్తే ఏంటి, నేను చేస్తే ఏంటి? మనమిద్దరం ఒక్కటే కదా, మనమిద్దరం ఒక్కటే కదా, మనమిద్దరం ఒక్కటే కదా. నేను చిన్నగా మాట్లాడుతుంటే నువ్వు అలా అరుస్తావేంటి? తను వింటుంది. వినని, వింటేనే ఈ ఇంట్లో ఎవరి స్థానం ఎలాంటిదో, ఎవరు ఎక్కడుండాలో, ఎవరిని ఎక్కడుంచాలో తెలుస్తుంది. ఇదిగో అంట్లు తోమడంతో పాటు బట్టలు కూడా మా మైథిలకే ఉతుకుతుంది, కానీ తమరు లోపలికెళ్ళొచ్చు. మైథిలి అక్క రా. ఇదిగో ఈ గిన్నెలన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతుకుతూ గాని రా. రా అక్క రా. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళి చకచకా గిన్నెలు కడిగేసి టకటకా బట్టలు ఉతికేసి. ఇదిగో అక్క తొందరగా కాని, మళ్ళీ ఎండొస్తుంది. అసలే నువ్వు సుకుమారివి కదా, కందిపోతావు. పో వెళ్ళు కానీ. చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. కోడలు పోగానే చుక్కమ్మ చేతికి చీపురు కట్టొచ్చెరన్నా, నడుము నొప్పి తోటి అబ్బా, నడుము నొప్పి తోటి చాకిరీ చేసుంటే చేసింది తెలిసొచ్చునన్నా, చేసింది తెలిసొచ్చునన్నా. ఎవరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించుట తథ్యమన్నా. ఎవరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించుట తథ్యమన్నా. కోడలు పోగానే చుక్కమ్మ చేతికి చీపురు కట్టొచ్చెరన్నా, నడుము నొప్పి తోటి అబ్బా, నడుము నొప్పి తోటి చాకిరీ చేసుంటే చేసింది తెలిసొచ్చునన్నా, చేసింది తెలిసొచ్చునన్నా. ఎవరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించుట తథ్యమన్నా.